ముందుగా బాలాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాలాజీ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు నిన్న ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారు, మరి హరీష్ రావు రాజీనామా చేయాలి అంటున్నారు. హరీష్ రావు రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నాయా? మీరేమో సాధ్యం కాదు అన్నారు, ఈరోజు సాధ్యం చేసి చూపించాము, రుణమాఫీ 2 లక్షలు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా 6 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆచార్య గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారికి నమస్కారం. నమస్తే అండి. ప్రధానంగా రాజేష్ గారు, మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి బీఆర్ఎస్ పార్టీకి ఒకే స్టాండ్ మేము ప్రతి సందర్భంలో ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాం. అది మా మాజీ మంత్రులైనా కావచ్చు, మా పార్టీ స్టాండ్ అయినా కావచ్చు. డిసెంబర్ 3వ తారీఖు రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వారి ఎలక్షన్ సమయంలో నవంబర్ 28వ తారీఖు రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి నాటి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేశారు. రైతులారా, రేపు డిసెంబర్ 3 తర్వాతకి మా ప్రభుత్వం రాబోతా ఉంది. ఎవరైనా ఇంకా రుణాలు తీసుకోకపోతే రుణాలు తీసుకోండి, అందరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా చెప్పినటువంటి వీడియో క్లిప్ చూపించాలని చూస్తాను. మీకు కూడా సీనియర్ జర్నలిస్ట్ కూడా మీకు కూడా తెలుస్తుంది. మరి ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటి? రైతులు ఎవరైతే రుణాలు రేపు వరకు తీసుకుంటా ఉన్నారో అందరి రుణాలు మాఫీ చేస్తామన్నారు. కానీ దీంట్లో ఏం చేశారు? డిసెంబర్ వరకు మాత్రమే కట్ ఆఫ్ పెట్టారు. 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు కొంత పెట్టారు. దాని కట్ ఆఫ్ డేట్ అనేది డిఫరెంట్ గా పెట్టినారు. అదే క్రమంలో రైతాంగం సంబంధించి ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టినారు, ఏమని పెట్టారు రాజేష్ గారు? మేము అధికారంలోకి రాగానే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినారు సార్. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మొదటి స్లాబ్ చేసే రోజు బ్యాంకర్స్ తో సమావేశం జరిగింది సెక్రటరియట్ లో. ఆ బ్యాంకర్స్ చెప్పారు, మొత్తము బ్యాంకర్స్ లో తీసుకున్నటువంటి రైతుల సంఖ్య సుమారు 55 లక్షల మంది సన్నకారు రైతులు రుణాలు తీసుకున్నారు. సరే, ఇక నేను ఏమంటున్నా బాలాజీ గారు, సరే రుణమాఫీ అప్పుడు చేస్తామన్నారు, చేయలేదు. ఈ రోజు ఎందుకు చేశారు? ఏదో రకంగా అయితే ఈ రోజు రైతు రుణమాఫీ అయితే చేశారు కదా సార్. రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు సార్. ఆగస్టు 15 లోపు రుణమాఫీ కాదు అని మీరు అన్నారా లేదా? సార్ రాజేష్ గారు, మా మాట కూడా వినండి. మీ తర్వాత మీద కూడా మేము అంగీకరిస్తాం. అట్లాగా దిలీప్ అన్న కూడా చెప్తాడు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పామన్నారు. పూర్తి అయిందా సార్? అసలు మీరు బడ్జెట్ లో కేటాయించిన బడ్జెట్ ఎంత సార్? 26,000 కోట్లు. మీరు కావాల్సిన మొత్తం ఎంత అని చెప్పారు సార్? 31,000 కోట్లు అవసరమని మీరే చెప్పినారు. కానీ బడ్జెట్ లో కేటాయించి ఎంత సార్? 26,000 కోట్లు మాత్రమే. ఈ రోజు రుణమాఫీ చేసింది ఎంత సార్? మొదటి విడతలో మొత్తం కూడా 11,42,000 మంది రైతాంగానికి చేశారు సార్. రెండో విడతలో 6,038 మంది రైతాంగానికి చేశారు సార్. మూడో విడతలో 6,000 మందికి చేశారు సార్. మొత్తం ఎంత సార్? 26 లక్షల మంది సార్. మొత్తం 22 లక్షలు. మొత్తం ఎంతమంది చేస్తామని చెప్పారు సార్? 22 లక్షల మంది చేస్తామని చెప్పారు సార్. 39 లక్షల మందికి రుణమాఫీ చేస్తే మొత్తం రుణమాఫీ అయినట్టు మీరు చెప్పిన ప్రకారం. కానీ 23,42,000 మందికి మాత్రమే రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేసినాం, కంప్లీట్ చేసినామని చెప్పేసి జబ్బలు దర్చుకుంటే మరి ఎవరి లోపం అందాము, ఎవరిని మాట్లాడదామని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ రైతాంగం పక్షాన్ని నుంచి మేము అడుగుతా ఉన్నాను సార్. ఇవాళ ప్రధానంగా రుణమాఫీ ఏదైతే ఉందో అరాకొరగా చేసి 40% చేసి ఇవాళ పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఓట్లింగ్ పెట్టుకుంటూ, పెద్ద పేపర్లో ప్రకటించుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగాలన్నా, రాజీనామా చేయమని ఇవాళ స్పష్టంగా నికార్సుగా మాట్లాడినటువంటి మా హరీష్ రావు గారిని మాట్లాడాలన్నా? హరీష్ రావు గారు స్పష్టంగా ఏం చెప్పారు సార్? మీరు రుణమాఫీ 100% కంప్లీట్ చేస్తే సో మొత్తానికి అంటే కాదు మీరు అన్నట్లు మొత్తానికి 100% రుణమాఫీ చేసి ఉంటే ఈరోజు హరీష్ రావు రాజీనామా చేసేవాళ్ళు, డెఫినెట్ గా రాజీనామా చేసేవారు. ఇంకోటి కూడా చెప్పారు, రుణమాఫీతో పాటుగా మీరు 6 గ్యారంటీలను ఇచ్చారు. 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నవి. ఆ 13 అంశాలతో పాటుగా రుణమాఫీని కంప్లీట్ చేస్తే సార్, ఇవాళ నేను అంటా ఉన్నాను సార్, మీరు డిసెంబర్ 9 అని చెప్పారు సార్. చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు సార్. క్యాబినెట్ లో చట్టబద్ధత లేకపోయే. డిసెంబర్ 9 ఎప్పుడో అయిపోయాయి. డిసెంబర్ 9 తర్వాత ఏం చెప్పారు సార్? మార్చి 15 అని చెప్పారు సార్. ఎలక్షన్స్ అవి ఉండే కదా, మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి కదా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవుడి మీద ఒట్లు పెట్టాడు సార్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమలవాడ రాజన్న తోటి, జోగులాంబ గద్వాలతోటి, అదేవిధంగా భద్రాద్రి రాముడి పైన, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పైన, వెళ్ళిన ప్రతి చోటికి ప్రతి దేవుడి పైన ఒట్లు పెట్టాడు. ఇలా దేవుళ్ళు చెప్పిస్తారు నిన్ను, అయ్యో నా మీద ఒట్లు పెట్టావు, నీ మాట మొత్తం కూడా ఇలా నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారు. ఆ దేవుళ్ళు చెప్పించే పరిస్థితి వస్తుంది రైతాంగం తరఫున. ఏం కాదు, భారత రాష్ట్రం కాదు, ఇక్కడ భారత రాష్ట్రం చెప్పించాల్సిన అవసరం లేదు.
హరీష్ రావు గారు మాట్లాడే అవసరం లేదు. ఈ రాష్ట్రంలో దేవుళ్ళు గోసపడతా ఉన్నారు. అయ్యో ఊసరవెల్లి ఉంటే సిగ్గుపడుతుందేమో, ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చే నాయకుడు ఈ ముఖ్యమంత్రి అయ్యింది ఈ రాష్ట్రంలో. ఊసరవెల్లి సిగ్గుపడే పరిస్థితి మాటలు అంటే మీరు 10 ఏళ్ళు చేయండి కాదు, ఒకటి మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు. మీరు 10 ఏళ్ళు చేయండి, ఈ రోజు దాదాపు 8 నెలలు చేశారు కదా, ఇది కనిపించట్లేదా? అంటే ఇప్పుడు అదే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఏంటి అంటే ఇప్పుడు మేము వీళ్ళు సాధ్యం కాదు అనుకున్నారు, ఈ రోజు రుణమాఫీ చేశాము. బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ వైపు వస్తున్నారు రైతులందరూ, అది తట్టుకోలేక ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు అంటున్నారు. 2014లో మీ అధికారులకు వచ్చిన రాజేష్ గారు 17,000 కోట్ల రూపాయలు 35 లక్షల మంది రైతాంగానికి 1 లక్ష రూపాయల చొప్పున ఏకధాటిగా రుణమాఫీ చేసిన సర్కార్ కేసీఆర్ నాయకత్వం. మీరు చూడండి సార్, లెక్కలు చూడండి సార్, నేను చెప్తా ఉన్నాను, లెక్కలు చూడండి సార్. మీరు ఇచ్చిన డబ్బులు ఆడ వడ్డీ కట్టడానికి సరిపోయింది. 2000 లేదు రాజేష్ గారు, 2వ దఫాగా మీ అధికారులకు వచ్చిన తర్వాతకి టోటల్ గా మేము రైతాంగానికి సంబంధించి 18,000 కోట్లు అవసరం ఉండే సార్. ఆ రోజు 18,000 కోట్లకు మేము 13,000 కోట్లు రుణమాఫీ చేశాం సార్. అది కూడా స్లాబులు చేశాం కరోనా సమయం సార్. ఆ కరోనా సమయం కాబట్టి రైతాంగానికి విజ్ఞప్తి చేసినాం. కరోనా సమయంలో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ అయింది కాబట్టి 2వ రుణమాఫీ ఏదైతే ఉందో 2వ సారి అధికారికి వచ్చిన తర్వాత స్లాబుల విధిగా చేశాం సార్. మొదటిసారి వచ్చిన